కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఢిల్లీకి చేరుకున్నాయి. కాసేపట్లో హైకమాండ్తో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ కానున్నారు. ఇందిరాభవన్లో సమావేశం జరుగుతుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇందిరాభవన్కు చేరుకున్నారు డీకే శివకుమార్. కర్ణాటక భవన్ నుంచి కూడా సిద్ధరామయ్య ఇందిరాభవన్కు చేరుకున్నారు. సీఎం మార్పుపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు ఇద్దరు నేతలు. తనకు కాకుంటే పరమేశ్వరను ముఖ్యమంత్రి చేయాలని సిద్ధరామయ్య ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. 2.5 ఫార్ములా ప్రకారం డీకేఎస్కు ఇవ్వాలంటోంది ఆయన వర్గం. 3 కీలక అంశాలపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎంగా సిద్ధరామయ్యను కొనసాగిస్తూ కేబినెట్ విస్తరణ చేసే ఛాన్స్ ఉంటుంది. డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించే ఫార్ములాపై చర్చించనున్నారు. రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలకంగా చర్చించనున్నారు. కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఢిల్లీకి చేరుకున్నాయి. కాసేపట్లో హైకమాండ్తో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ కానున్నారు. ఇందిరాభవన్లో సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. కర్ణాటక పవర్ పాలిటిక్స్కి సంబంధించి మరికొద్ది సేపట్లో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఏఐసిసి ఇందిరాభవన్కు ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు పలువురు కర్ణాటకకు సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ ప్రజెంట్ లోపలికి కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉన్నటువంటి ఎజెండా ఏంటి అనేది మాత్రం ఒకసారి ఉత్కంఠ కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే కర్ణాటక పవర్ పాలిటిక్స్ అంటేనే 2.5 ఫార్ములాను తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కర్ణాటకలో అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలన్నప్పుడు డీకే శివకుమార్ తనకే అవకాశం కల్పించాలన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ, సామాజిక సమీకరణలన్నింటినీ కూడా ఆలోచించినటువంటి హైకమాండ్ అప్పటికే సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు అవకాశం కల్పించింది. అయితే మొదటి 2.5 ఏళ్లు మాత్రమే సిద్ధరామయ్య కొనసాగుతారు. ఆ తర్వాత డీకే శివకుమార్కే ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఒప్పందం జరిగిందనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి అనుగుణంగా డీకే శివకుమార్ సైతం 2.5 ఏళ్లు పూర్తయిన నాటి నుంచి హైకమాండ్పై ప్రెజర్ తెస్తూనే ఉన్నారు. 6 నెలల క్రితం కూడా ఇదే విషయం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. సో ఇప్పుడు కర్ణాటకలో 3 ఏళ్లు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. సో ఈ క్రమంలో మిగిలిన ఈ 2 ఏళ్ల పాటు డీకే శివకుమార్కు అవకాశం కల్పించాలంటూ డీకే శివకుమార్ ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు హైకమాండ్ పెద్దలకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పదే కర్ణాటకలో కుర్చీ మారబోతుంది, ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయాల్లో కూడా ఇది గందరగోళాన్ని తెరలేపుతుంది. మరోవైపు ప్రభుత్వం పైన కూడా ఈ ప్రభావం పడుతుందంటూ హైకమాండ్ పదే హెచ్చరించింది. 6 నెలల క్రితం జరిగినటువంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించాలంటే డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అప్పటి నుంచి సిద్ధరామయ్య మాత్రం తానే చివరి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతాను 2028 వరకు, ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతానంటూ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలో ఇప్పుడు మాత్రం మరింత ప్రెజర్ అనేది హైకమాండ్ మీద పెరుగుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్తో పాటు ఎవరైతే ఇతర నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, రానున్న 2028లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలంటే కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మార్చాల్సిందే అంటూ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగేటటువంటి సమావేశం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సమావేశం జరగబోతుంది. రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మొదట అంటే ఇండివిజువల్గా సమావేశం ఉంటుంది, సిద్ధరామయ్యతో పాటు ఏదైతే డీకే శివకుమార్లతో వేరువేరుగా సమావేశం ఉంటుంది, ఆ తర్వాత కలిపి కూడా సమావేశం ఉంటుంది. అయితే ఎజెండాలో మరికొన్ని అంశాలు కూడా కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మొత్తం 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో 4 స్థానాలు ఏ విధంగానైతే కర్ణాటక నుంచే ఉన్నాయి. అందులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఆయనను మళ్ళీ రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది కర్ణాటకలో జరగబోతుంది అంటూ కూడా ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అందుకే ఇక్కడ 3 ఫార్ములాలపై
కీలకంగా ఏఐసిసి హైకమాండ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ క్యాబినెట్ విస్తరణ చేయాలనేది మీద ఒకటి ఉంటే, దాంతోపాటు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేస్తే అందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మరోవైపు కనిపిస్తుంది. సో ఓవరాల్గా లేదంటే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎవరికి ముఖ్యమంత్రిని ఇవ్వాలనే దాని మీద కూడా కీలకంగా చర్చిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మారుస్తారా, లేదంటే సిద్ధరామయ్యనే కొనసాగుతారా, డీకే శివకుమార్కు సర్ది చెప్తారా అనేటువంటి అంశాలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఈ అన్నిటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగేటటువంటి సమావేశం ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.